రాజమండ్రి నగరానికి ఆదిరెడ్డి కుటుంబానికి విడదీయరాని బంధం ఉందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆదిరెడ్డి వాసు అన్నారు. ప్రజలు ప్రతి ఎన్నికలలో తమ కుటుంబాన్ని ఆదరిస్తున్నారని చెప్పుకొచ్చారు ఆయన. రాజమండ్రి నగర ప్రజలకు తాము రుణపడి ఉంటామని అన్నారు. తాము ఏనాడు ప్రత్యర్థిని వ్యక్తిగతంగా విమర్శించలేదని, కేవలం 25% కమిషన్పైనే విమర్శించానని తెలిపారు. రాబోయే రోజుల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల సమన్వయంతో రాజమండ్రి నగరాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపిస్తానంటున్న ఆదిరెడ్డి వాసుతో మా ప్రతినిధి అంజీబాబు ఫేస్ టు ఫేస్. అంటే ఆదిరెడ్డి కుటుంబం అంటే రాజమండ్రి, ఇదే స్లోగన్ తోటి ఎన్నికల బరిలో దిగినటువంటి ఆదిరెడ్డి వాసు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఈరోజు ఆయన 70,000 పైచిలకు మెజార్టీతో విజయం సాధించడం జరిగింది. సార్ చెప్పండి, ఇప్పుడు మీ స్లోగన్ ఎప్పుడు కూడా ఆదిరెడ్డి అంటే రాజమండ్రి, రాజమండ్రి అంటే ఆదిరెడ్డి అని అన్నారు. ఈరోజు మీ భార్య కంటే కూడా అధిక మెజార్టీతో నెగ్గడం జరిగింది. ఏ విధంగా ఈ విజయాన్ని ఊహించుకుంటున్నారు? ముందు నుంచే ఊహించిన విజయం. మా నాయకులు ముందు నుంచి ఊహించే ఉన్నారు 60,000 పైన మెజార్టీ వస్తుంది అన్నది వాళ్ళ ఎలక్షన్ అయినంటే నాకు చెప్పిన మాట. దానికి అనుగుణంగా జరిగింది. ఒకటి, క్షేత్రస్థాయిలో పనిచేసే నాయకులు, వాస్తవాలు గమనించే వాళ్ళం, దానికి అనుగుణంగా రాజకీయ వ్యూహాలు వేసుకునే వాళ్ళం. గాలిలో నెగ్గిన వాళ్ళమో లేకపోతే నేల విడిచి సాగు చేసే రకాలు కాదు మేము. కాబట్టి మాకు అవగాహనతోటి ముందు నుంచి పనిచేసుకుంటూ వచ్చాం. ఒకటి, వైసీపీ వాళ్ళు మాత్రం ముందు నుంచి ఒక భ్రమలో ఉన్నారు. మేము చేసిన అభివృద్ధి, మేము ఇచ్చిన సంక్షేమం, మేము ఇచ్చిన రూపాయలు, ఇవి జనాలు మనల్ని నెగ్గించేస్తాయన్న ఊహల్లో ఉన్నారు. కానీ వాళ్ళు వాస్తవానికి దూరంగా ఉన్నారు. ఇప్పుడు వాస్తవాలు అర్థం చేసుకుంటున్నారు. చేసుకున్నా కూడా చేయగలిగింది ఏమీ లేదు. వాళ్ళందరినీ తిరస్కరించబడ్డారు, దారుణంగా తిరస్కరించబడ్డారు. అది దానికి మూల్యం కూడా చెల్లించుకుంటారు, ఎందుకంటే చేసిన తప్పులు అలాంటివి. అంటే 15 సంవత్సరాలుగా కుటుంబ పాలన జరిగింది. రాజమండ్రి ఏ విధంగా అభివృద్ధి చెందలేదు. ఆయన ఎన్నికల్లోకి వెళ్ళారు. దానికి ఈ విజయం ఏమైనా సమాధానం చెప్పిందంటారు? నేను దాని గురించి ఎక్కువ మాట్లాడక్కర్లా. 74,000 మెజార్టీ మాట్లాడిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి 74,000 ఇచ్చింది, నీ చెప్పుతో కొట్టమంటావా లేకపోతే ప్రజలు చెప్పించి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు, దేంతో కొట్టించుకుంటావా అని అడిగండి ఒక మాట అంతే. అంటే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ విజయాన్ని రాజమండ్రి ప్రజలు విజయంగా భావిస్తున్నారా, లేదంటే ఆదిరెడ్డి కుటుంబం విజయంగా భావిస్తున్నారా? రాజకీయం అన్నది సింగిల్ మ్యాన్ షో అన్నది ఎక్కడ ఉండదు. సమిష్టి కృషి. ఈ సమిష్టి కృషిలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒక సమిష్టి కృషితో ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. ఎంతో ఆలోచనతో, ఎంతో విశ్వాసంతో ఇంత మెజార్టీ ఇచ్చారు. తప్పకుండా వీళ్ళందరి ఒక విజయం. 25% కక్కిస్తారా లేకపోతే నొక్కించేసి వదిలేస్తారా? కక్కిస్తాం. ఇంకా కక్కించాల్సినవి చాలా ఉన్నాయి, అన్ని కక్కిస్తాం. ఇది ప్రధానంగా చూసుకుంటే కనుక తన విజయం రాజమండ్రి పట్టణ ప్రజల విజయం అని. అయితే ఈ గతంలో జరిగిన అవినీతిపై ఖచ్చితంగా పర్సంటేజ్లే కాదు, అవినీతి పనుల్లో జరిగిన అన్ని భాగస్వామ్యాలను కూడా బయటికి వెలికి తీసి కక్కించడం జరుగుతుందని చెప్పి ఆదిరెడ్డి వాసు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో అంజబాబు, ప్రైమ్ న్యూస్, ఉభయ గోదావరి జిల్లా.